పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యంతో ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏంటంటే పోలీసుల వెనుకాల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి అన్ని విషయాలు పోలీసుల ద్వారా బయటకు అంటే పొక్కనిస్తుంది అని ఇటు ప్రతిపక్షాలు అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ మీద వ్యాఖ్యలు చేశారంటే వాళ్ళని ప్రజలు చెప్పుతో కొడతారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే. ఈరోజు నేను ఒక దాంట్లో ఒక భాగం. ఎందుకంటే నేను కూడా ఫోన్ ట్యాపింగ్ అయిన వ్యక్తిని. మీ ఫోన్ ట్యాప్ అయింది. నన్ను బంజారాహిల్స్ పిఎస్లో పోలీసులు పిలిచి మీ 2 ఫోన్ నెంబర్లు, నా పర్సనల్ ఫోన్ నెంబర్లు, మా ఉన్న నెంబర్లు 2 ట్యాప్ అయినని చెప్తే నేను పోయి స్టేట్మెంట్ ఇచ్చా. వాళ్ళు ఏం చెప్తున్నారు, నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు 618 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారు. అందులో 450 కాంగ్రెస్ వాళ్ళ ఫోన్లే. ఫోన్ ట్యాపింగ్ నేను చూసా. ఆ లెటర్లో చాలా స్పష్టంగా ప్రభాకర్ రావు గారు సంతకం పెట్టి నాకు చూపించారు, నా నెంబర్ చూపించారు. నేను ఎందుకు చెప్తా అంటే ప్రతి ఒక్క ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు అయినా మా ఒక్క వ్యక్తిగత స్వాతంత్ర హక్కుని హరించే దమ్ము ధైర్యం నీకెక్కడిది కేసీఆర్, నీకెక్కడిది కేటీఆర్, నీ అయ్యా నువ్వు కలిపి నీ చెల్లిని నీ బావని సంతోష్ రావుని పక్క రాష్ట్ర సీఎం చెల్లెల్ని కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాప్ చేసావు కదా. ఇంత సిగ్గుమాన చరిత్ర ఉందా ఈ దేశంలో? ఏ ముఖ్యమంత్రి చేశాడా మీరు తప్ప అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ఒక వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థని కుప్పకూల్చుదామని ఒక ప్రయత్నం, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేద్దామని ప్రయత్నం, వ్యాపారస్తులు సమగ్రంగా వ్యాపారం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం, ఇన్ని రకాల ప్రయత్నాలు చేసి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసి మీరు బతికి మీ అహంకారంతో ఈరోజు పిచ్చ మాటలు మాడతావా? అంత అహంకారం దురహంకారం ఇంకా పోలా, నీళ్ళు కూడా పోలా. బిడ్డ నువ్వు జైలుకు పోతావు, 100% జైలుకు పోతావు. మేము అవుతాం. నువ్వు రేవంత్ రెడ్డి గారికి పోలిక లేదు. రేవంత్ రెడ్డి గారు మేము పెట్టిన కేసులని మీరు పెట్టిన కేసులు, కానీ రేవంత్ రెడ్డి గారు ఏ రోజు భయపడలా. నీ లెక్క లొట్ట పీస్ కేసులు అలా నేను ఫేస్ చేస్తా అంటే మొగోళ్ళ లెక్క ఫేస్ చేశాడు. నువ్వేమంటా లొట్ట పీస్ కేసు అంటే భయపడి పోసుకుంటున్నావు, విలేకరులు పెడుతున్నావు, లీక్ చేస్తున్నావు. నీ భయం స్పష్టంగా నీ మాటల్లో కనపడుతుంది, నీ భయం స్పష్టంగా నీ ప్రవర్తనలో కనపడుతుంది. కాబట్టి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు శిక్షార్హులు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని తెచ్చి ప్రజల ముందు నిలబెడతా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, తెచ్చి నిలబెట్టాడు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఈ న్యాయ వ్యవస్థలో ఎలాంటి విచారణ ఎదుర్కొని వాళ్ళకి బయటకు వస్తే నిర్దోషులుగా బయటకు వస్తారు, దోషులు అయితే జైలుకు పోతారు. కేసీఆర్ కూడా జైలుకు పోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారికి ఆయనకు పోలికే లేదు. ఎలా అనిపిస్తుంది? 2023లో డిసెంబర్లో దాదాపు కాంగ్రెస్ వాళ్ళే 450 ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్తున్నారు, పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా మీరు గెలిచారు. అసలు ఇలా అనిపిస్తుంది? ఇప్పుడు నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు ఎన్నికలు జరిగినాయి. ఆ 15 రోజుల్లో బాగా తీవ్రంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాం. పోల్ మేనేజ్మెంట్లో ఉన్నాం అంతా. ఆ టైంలో మా ఫోన్లు ట్యాప్ చేసి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మేము చేసే యాక్టివిటీస్ మీద దాడి చేశారు. అధికారంలో రానికుండా చేద్దాం కుట్ర పని. కానీ తెలంగాణ ప్రజలు విచక్షణ జ్ఞానం ఉన్న ప్రజలు, తెలంగాణ ప్రజలు మేధావులు. తెలంగాణ ప్రజలు ఈ దుర్మార్గమే దురపాలన 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా చాలు దొర అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి, రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్మి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆ రోజు ఓటు వేసాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము అధికారంకి వచ్చి రోజు చెప్పాం, ఎక్కడ దాక్కున్నా మెడలు వంచి గల్లా పట్టుకొని లాక్కొచ్చి పబ్లిక్లో నిలబెడతాం, న్యాయ వ్యవస్థ ముందు నిలబెడతామని చెప్పాం. ఈరోజు తీసుకొచ్చి నిలబెట్టాం. కాబట్టి ఈ కేసులో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 100కి 100% కేసీఆర్, కేటీఆర్ గారికి శిక్ష పడుతుంది. వారు శిక్షార్హులే. ఎందుకంటే వారు ఇంత దుర్మార్గమైన చర్య, వారి కుటుంబ సభ్యులు ఒక భార్యాభర్తను కూడా వదిలిపెట్టకుండా అందరినీ ట్యాప్ చేశారు. 600 నెంబర్లు చేశారంటే దీన్ని బట్టి 119 నియోజకవర్గాలు 600 నెంబర్లు అంటే ప్రతి నియోజకవర్గంలో 10 మంది చేశారు ఈ ముఖ్యమైన నాయకుల్ని. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అంటే ముఖ్యమైన నాయకులే కాకుండా వాళ్ళ గన్మెన్లు, అలాగే సహచరులు, డ్రైవర్లు, ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ అయినని పోలీసులే చెప్తున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వాస్తవం ఏంటంటే 600 కాదు, 5-6 వేలు చేశారు. కానీ మాకు ఏసీపీ గారు ఏం చెప్పారంటే 600 ఫోన్లు మాత్రమే లీస్ట్ దొరికింది, మిగతా అన్ని తగలబెట్టేశారు. ఎప్పుడు తగలబెట్టేశారు హార్డ్ డిస్క్ ద్వారా. నీకు ఏమైందంటే ఇప్పుడు నవంబర్ 10వ తారీఖు చేశారు అనుకో, నవంబర్ 20వ తారీఖు 10 రోజులకి తీసేసేయాలి. నవంబర్ 10, 20 చేస్తే 22 చేయాలి. అట్ట నవంబర్ 14 నుంచి నవంబర్ 30 అయినది దొరికింది. అంత ముందు చేసినవి మొత్తం పోయినాయి.
ఈ ఉప ఎన్నికల్లో అంతకుముందు 2018లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచారు. కాబట్టి ఇలా చేద్దామన్నారు. కానీ ప్రజలు అప్రమత్తం అయ్యారు. ప్రజలు కుక్కకాడు చెప్పు దెబ్బనట్టుగా కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ దొరపాలని చెప్పుతో కొట్టారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, నోటిఫికేషన్ కూడా వస్తుందని వార్తలు వస్తున్నాయి. కావాలనే ఈ కమిషన్లు ఇలాంటివి, ఫోన్ ట్యాపింగ్లు, అలాగే అటు ఏసీబీ విచారణలు ఇలాంటివన్నీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలకి ఇది సంబంధం లేదు. ఈ కేసులు పెట్టింది ప్రభుత్వం రాగానే జరిగింది. ప్రభుత్వం రాగానే జరిగిన తర్వాత అది విచారణలో భాగంగా నడుస్తూ ఉంది. ఇప్పటికి 18 నెలలైంది, 19 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ నిన్న మొన్న పెట్టిన కేసు కాదు కదా. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అప్రజాస్వామిక చర్యల మీద ప్రభుత్వం ఆ రోజే కేసు పెట్టింది. ఆ కేసు ఇప్పుడు విచారణ అవుతుంది. కాబట్టి ఇది తాత్కాలికంగా ఎన్నికల కోసం పెట్టిన కేసులు కాదు, మీరు చేసిన తప్పులకు పెట్టిన కేసులు. మీరు దొంగల్లాగా దొరికిపోయారు కాబట్టి ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. ఒక కార్ రేస్ కేసే కాదు, కాళేశ్వరం కేసే కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసే కాదు, రేపు రింగ్ రోడ్ అమ్ముకున్న కేసు కావచ్చు, అనేక కేసులు వీళ్ళ మీద ఇంకా రాబోతున్నాయి. వాటిని విచారణ ఎదుర్కోవాల్సిందే. వాళ్ళు నిజాయితీగా నిరూపించుకునే అవకాశం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. వారికి దమ్ముంటే లొట్టపీస్ కేసు, ఆపేసి కేసు, నీకు దమ్ముంటే నువ్వు నిర్దోషిగా నిరూపించుకో, అది నీకు అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అవకాశం నువ్వు ఇచ్చావు. కానీ మా ముఖ్యమంత్రి మీద ఆ రోజు మాట్లాడే అవకాశం లేకుండా, చెప్పే అవకాశం లేకుండా 70-90 కేసులు పెట్టారు కదా. సిగ్గు లేదు మీరు ఆ మాట మాట్లాడడానికి. కానీ మా ముఖ్యమంత్రి భయపడాల. నీళ్ళకి లొట్టపీస్ కేసులా అన్ని విచారణ ఎదుర్కొంటాడు. ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాడు, ఇంకా ఎదుర్కొంటాం. మాకే భయం లేదు, ఆయనకి భయం లేదు, ఆయనకు అండగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకు భయం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి చాలాసార్లు అంటే పరుష పదజాలంతో మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి దానిపైన మీ ఒపీనియన్? దానికి కేటీఆర్ గారు మాట్లాడిన పదాలు ఆయన విచక్షణ జ్ఞానానికి వదిలిపెడుతున్నాం. కేటీఆర్ గారు విచక్షణ జ్ఞానం ఎందుకంటున్నా అంటే ఆయన విచక్షణ కోల్పోయాడు. ఆయనకు ఒక భయం వచ్చేసింది. వాళ్ళ నాయన ఒక పక్క, పార్టీ ఒక పక్క, నేను ఉంటానా లోపలేస్తానన్న భయం ఒక పక్క, చెల్లి జైలిపోయింది నేను జైలిపోతానని, అరే మా నాయన జైలిపోతాడు, మా బావ జైలిపోతాము, మా కుటుంబంతో జైలు గడపాల్సి వచ్చింది అన్న ఒక భయం బాధంతుల్లో ఉన్నాడు. ఆ భయంలో ఉండి ఏం మాటలు అర్థం కాదు. ఆయన క్యాడర్ ఆయన చేతులు లేదు. వాళ్ళ చెల్లి సగం చీల్చుకొని పోతుంది. వాళ్ళ నాయన మాట వినే పరిస్థితి ఎవరు లేడు. వాళ్ళ బావ ఎప్పుడు దెబ్బ కొడతారో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇదంతా కేటీఆర్ భయంతో కోలుకొని మాట్లాడుతున్న మాటలు. కానీ కేటీఆర్ మాటలు మేము పడుచుకోము. మేము ప్రజాప్రభుత్వం ఇది, పరిపాలన మీద మా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టి ప్రజలకి ఏం సంక్షేమ కార్యక్రమాలు అందియాలి, ఏమి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు అందేమైంది. కేటీఆర్ ఎన్ని మాట్లాడినా అది ఒర్రుకునే సింహం పోతే కుక్కలు ఒరుతాయి కదా, ఆ కుక్కల లెక్క ఒరుతారు. మేము పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఎలా అనిపిస్తుంది పాలన? ప్రజాపాలన నడుస్తుంది అనుకుంటున్నారా? రాష్ట్రంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. సమిష్టి నిర్ణయాలు, అన్ని వర్గాలకి అందుబాటులో ప్రభుత్వం, అన్ని వర్గాలకి ముఖ్యమంత్రి అందుబాటులో, అన్ని వర్గాలకి పార్టీ నాయకులు అందుబాటులో, అన్ని వర్గాలకి మంత్రులు అందుబాటులో. ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడ నడిచిందా? నేను వచ్చినాక, నా ఊహ వచ్చినాక నేను ఇంత మంచి ప్రభుత్వం చూడాల. రేవంత్ రెడ్డి గారు ప్రతి నిర్ణయాన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ చెప్పినవి చెప్పవి. మేము రాజీవ్ అవకాశం ఇస్తామని చెప్పామా, మేము 8,000 కోట్లు ఇస్తాం ఈరోజు. అది మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వం ఏ అవకాశం ఉన్నా, ఈ ప్రభుత్వం ఎలాంటి మంచి చేయాలని ప్రజలకు తోచినా సమిష్టి నిర్ణయాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏది మంచి అంటే చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ పాలనకి మా పాలనకి సహస్రం ఆజాన్ పాలన ఉంది, అంత గ్యాప్ ఉంది. అర్థమైందా? ఎందుకంటే మేము చేసే పాలన ప్రజాపాలన, ఆయన చేసే పాలన గడి పాలన. ఆయన నిర్ణయాలు డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు, మా నిర్ణయాలు మంత్రివర్గంలో సెక్రటరీ సమిష్టి నిర్ణయాలు. ఆయన పాలన సమిష్టి, ఎప్పుడు సెక్రటరీ రాని పాలన. మా ముఖ్యమంత్రి ప్రతి క్షణం ప్రజల్లో తిరిగి ప్రజల మధ్య ఉన్న ముఖ్యమంత్రి పాలన మాది. అంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఆ పాలనకి మాకు పోలిక లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు.